దేవునికి వందనాలు, స్తోత్రం కలిగిన గాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలు, స్థానీయ సంఘ కాపారి, అర్థంలో వచ్చిన భాస్కర్రావు పాస్టర్ మనవరాడు, రాయుడిలో వచ్చిన మన పిల్లలు, ఫేస్బుక్లే వాట్సాప్లే వాక్యం వినిన అందరూ, ఈ ఊర్లో పెద్దలు వచ్చినారు, అందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. ఈ రాత్రి దేవుడు మనం అందరికీ దీవించిన గాక. దేవుని వాక్యము మనము ప్రతి వారానికి ఒక రోజు బైబిల్ తరగతిలోనికి మనం కూడి వచ్చారు. ఈ రాత్రి ఆ బైబిల్ తరగతి నుండి కొన్ని అంశాలు మీకు తెలియపరిచి వెంటనే ప్రార్థన చేసి ముగించడానికి కోరుకున్నారు. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 4వ వాక్యం. ఈ రాత్రి స్తోత్రం. ఇప్పుడు మనము చదివిన వాక్యం శ్రద్ధగలగా వినండి. మనము పోయిన వారం నేర్చుకున్నది అంటే 2 సాక్షి. ఆ 2 సాక్షులు కొన్ని అని చెప్పారు, మీరు మర్చిపోలేదు అనుకున్నారు. ఒకటి మోషే, ఇంకొకటి ఏలియా. ఈ 2 సాక్షులు మగాశ్రమ దినమల కాలంలో ఇక్కడికి వచ్చి వారు దేవుని వాక్యము ప్రకటిస్తానని నేను చెప్పింది. అదేవిధంగా ఈ కాలం కృపాకాలంలో 2 సాక్షులు ఉన్నాం. ఒకటి పరిశుద్ధాత్మ దేవుడు, మొదటి సాక్షి. 2వ సాక్షి సంఘం, లేకపోతే సంఘ బిడ్డలు. ఇప్పుడు ప్రతి బిడ్డలు తన సాక్ష్యము, 7వ వాక్యం చూడండి. 7వ వాక్యం అదే, ప్రతి సాక్షి తన సాక్ష్యం ఏం చేయాలి? ముగించాలి. స్తోత్రం. వారిద్దరు తన సాక్ష్యము ముగించారు. అదేవిధంగా దేవుని సంఘ బిడ్డలు కూడా తన సాక్ష్యాన్ని ముగించాలి అని ఈ రాత్రి దేవుడు వాక్యం నుండి మీకు తెలియపరుస్తున్నాం. ప్రియులారా, మీరు సాక్ష్యము ముగించండి. స్తోత్రం. ఇక్కడ మనము చదివిన ఆ వాక్యం 4వ వాక్యములు, 2 ఒలివ చెట్టు, 2 దీప స్తంభం ఉన్నాం. ఏది? ఎవరు? ఆ 2 సాక్షులు. ఇప్పుడు ఆ 2 సాక్షులు 2 ఒలివ చెట్టు, 2 దీప స్తంభంగా ఉన్నారని దేవుని వాక్యము సెలవిస్తున్నారు. ప్రియులారా, అంటే ఈ యోధుల గురించి మనం నేర్చుకున్నప్పుడు, ఒకటి అంజూర్పు చెట్టు, అది మీరు మర్చిపోకూడదు. 2 ఒలివ చెట్టు, 3 ద్రాక్ష చెట్టు. ఈ 3 చెట్టు ఆ యోధుల గురించి చెప్పబడిన విషయం. అంజూర్పు చెట్టు ఏమనగా అంటే అది రాజ్యం సంబంధించిన విషయం. ఏంటండి? రాజ్యములకి అంజూర్పు చెట్టు ఒక గుర్తు. అర్థమైందా? ఆ అంజూర్పు చెట్టు రాజ్యం సంబంధించి. అందుకని యేసు ప్రభు చెప్పారు కదా, అంజూర్పు చెట్టు చిగురించినప్పుడు యేసయ్య రాకడ సమీపించాడు. మత్తయి సువార్తలుండి నేను చెప్తున్నానండి. స్తోత్రం. అవునా? అదొకసారి ఏం చదవండి, కరెక్టా లేదని. మత్తయి సువార్త 24వ అధ్యాయము 32వ వాక్యం మీరు చూడండి. అంజూరపు చెట్టు లేతదై చిగురించినప్పుడు ఏమొస్తుంది? వసంతకాలం సమీపకండి. అంటే వసంతకాలం ఆ కాలం గురించి కాదండి, అది యేసయ్య రాకడ సమీపించండి. అప్పుడు అంజూరపు చెట్టు ఒక దినములో ఏమైంది? యేసయ్య చెట్టుకి
శపించేరు. ఎందుకంటే ఫలం లేదు. బాకీ అన్ని ఉంది. బయటి నుంచి చూసినప్పుడు అన్ని చక్కగా కనబడుతున్నారు. బయట నుంచి చూసినప్పుడు అంజూరు చెట్టు ఎలాగ ఉంది? పచ్చగా కనబడుతున్నాయి. ఆకలుంది, చెట్టు బాగా నిలబడుతున్నారు. దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే చాలా మంది విశ్వాసులు కూడా ఎలాగ దూరం ఉన్నా చూస్తే ఎలాగుంది అంటే మనం ఒక మాట ఉంది కదా, ఇక్కడ నుండి అక్కడికి చూస్తే కొండ ఉంటుంది, అక్కడికి వెళ్తే ఇంకా అక్కడికి వెళ్తే ఇక్కడి నుంచి చూస్తే ఆ కొండ ఆ మేఘములకి తగిలి ఉంటున్నట్టుగా కనబడుతుంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే ఇంకా మేఘం చాలా దూరంగా ఉంది. అదేవిధంగా చాలా మంది విశ్వాసులకి దూరంగా నిలబడి చూసినప్పుడు చాలా అందంగా కనిపిస్తున్నారు. దగ్గరికి రావద్దండి, నన్ను దూరంగా నిలబడి చూడండి అని ఆడి కోరిక. స్తోత్రం. దేవుడి కోరిక ఎలాగ కాదు, నాకు దూరంగా చూసినది నచ్చలే, నీ దగ్గరకు వచ్చి నిన్ను చూడాలి. ఇప్పుడు యేసయ్య యూదులకి దగ్గరికి వచ్చినప్పుడు ఆరాధన ఉంది, బలిలు ఉంది, యాజకులుంది, పంటగ ఉంది, అన్ని బయట చూసినప్పుడు అన్ని సక్రంగా జరుగుతున్నది. కానీ ఏం లేదు, ఫ్రూట్ లేదు, ఏది లేదు. దేవుడు ఇదే చూడలేదండి. నీలోని నాలోనిలో ఏముంటాడానికి దేవుడు కొన ఫలం లేకపోయిన కాబట్టి దేవుడు ఏం చేశారు, ఆ అంజూర్పు చెట్టుకి ఏం చేశారు, అంజూర్పు చెట్టుకి కాదు శపించడము, యూదులకి చూసి దేవుడు ఏం చేశారు, ఆ చెట్టుకి శపించడము ఒక ఉదాహరణ. స్తోత్రం. అది ఎవరికి శపించినట్టుగా అప్పుడు అదే యేసు. మత్తాయి సువార్తలు చెప్తున్న మాట ఏమనగంటే తెలుసా మీకు? నేను ఇప్పుడు చెప్పిన 17వ అధ్యాయములు, మత్తాయి 21 అధ్యాయములు అంజూర్పు చెట్టు కాదు, నేను చెప్పిన అంజూర్పు చెట్టుని గురించి శపించిన విషయం 21 అధ్యాయములు రాయబడి ఉంది. అంటే చూడండి, అంజూర్పు చెట్టు చూసి ఆ చెట్టుకి ఏం చేశారు యేసయ్య? శపించారు. అదే ఆ చెట్టుకి కాదండి, యోధులకి దేవుడు శపించారు. ఆ శాపము జరిగింది. అదని మనం సబ్జెక్ట్ అయిన కాబట్టి నేను ఎప్పుడు చెప్పలేదండి. దేవుడి చిత్తం అయితే ఒక రోజు అది చెప్తాను. స్తోత్రం. అది సంగతులు చెప్తాను. దేవునికి స్తోత్రము. ఆ చెట్టుకి శపించిన యూదులు ఏమైంది, తన రాష్ట్రము నుండి తొలగిపోయింది. ఆడేమైంది, అది ఎండిపోయింది. కానీ ఇక్కడ రాయబడింది మళ్ళీ ఆ చెట్టు ఏమైంది, చిగురించి. అంటే యేసయ్య ఆడు చెప్పిన విధంగా ఆడు 1948లో ఆడు సొంత రాజ్యములకు వచ్చి తన రాజ్యం స్థాపించారు. స్తోత్రం. తన రాజ్యం స్థాపించారు. ఏ చెట్టు ఎండిపోయారు అదే చెట్టు మరల ఏమైంది, చిగురించి. ఆయన అర్థము, యూదులు తన రాజ్యం స్థాపించి ఇంకా ఏంటి జరగాలంటే నా యేసయ్య రాకడా. అంజూర్పు చెట్టు చిగురించినప్పుడు ఏం జరగాలి? వసంతకాలం ఇక్కడ సమీపించండి అన్న అర్థము. వసంతకాలం ఏమనగా దేవునికి స్తోత్రం, యేసయ్య రాకడా. అది ఏమైందండి, సమీపించేది. ఎందరూ నమ్ముతున్నారు నాకు తెలియదు. యేసయ్య రాకడా సమీపించారు. స్తోత్రం. పాటునుడి యేసయ్య రాకడా రెండవదే ఏమండి, నేను ఒకటి అంజూరపు చెట్టు గురించి చెప్పి, రెండవదే ఒలుపు చెట్టు. ఒలుపు చెట్టు అంటే ఆ కులం సంబంధించి ఎవరండి? స్తోత్రం. ఆ యూదులు కులములు సంబంధించి గురించి
రాయబడిందండి. స్తోత్రం. ఏది? ఒలివ చెట్టు. స్తోత్రం. మూడవది ఏమంటే ద్రాక్ష చెట్టు. ఏమనగండి? ఆత్మీయత. యోధుల గురించి ఉన్న ఆత్మీయత. స్తోత్రం. అది విస్తరించడానికి వెళ్ళేదంటే అప్పుడు ఇక్కడ మనం చూసినది 2 ఒలివ చెట్టు నిలబడుతున్నారు. ఆ 2 ఒలివ చెట్టు 2 సాక్షులు అని మీరు నేర్చుకోండి. స్తోత్రం. అప్పుడు ఇక్కడ చూడండి, ఆ 2 ఒలివ చెట్టు ఎక్కడ నిలబడుతున్నారు? ప్రకటన గ్రంథం. ఎక్కడ నిలుచున్నారు? భూలోకములు ప్రభుల ఎదుట. మీరు ఈ వాక్యం చదివినప్పుడు అదెందుకు శ్రద్ధించలేదు? శ్రద్ధ కలిగి ఆ వాక్యం ఎందుకు వినలేని? నా మాట మాత్రం కాదు, వాక్యం వినండి. స్తోత్రం. భూలోకములు ప్రభు ఎదుట నిలిచి ఉన్న స్తోత్రం. నీ కూడా ప్రభువులు ఈ భూలోకములు నీ ఎక్కడ నిలబడాలి? లోకములు కాదు, దేవుడి ఎదుట నిలబడండి. ఈ భూలోకం నీకు ఒక సత్రం. భూలోకం నీకు సత్రం అండి. కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోయేది. అది ఒక లోడ్జ్ అని చెప్పచ్చు. స్తోత్రం. ఈ సత్రములు నీవు కొన్ని రోజు ఉండి వెళ్ళిపో. అదే లోకములు కూడా నువ్వు ఒక సత్రంగా ఉన్నావు. ఇప్పుడు నీ అనుకున్నారు నీకు అన్ని అనుకూలంగా ఉంది, అన్ని నీ స్వాధీనం ఉన్నారని అనుకున్నారు, కానీ ఈ లోకం నీకొక శాశ్వతం కాదు. ఈ లోకం నీకొక శాశ్వతం కాదు. ఇది నీకొక సత్రం. ఈ రోజు గాని ఎల్లుండి గాని ఈ లోకం విడిచిపెట్టి నువ్వు నేను వెళ్ళవలసిన వాడే. మనమందరూ వెళ్ళవలసిన వాడే. మా యేసయ్య వచ్చిన వాడే. అలాంటి వాడు ఎవరున్నారండి? లోకమున ఉన్న మనుషులందరూ వెళ్ళిపోవలసిన వాడు, కానీ యేసు మాత్రము వచ్చిన వాడు. హల్లెలూయా. అర్థమైన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు ఆ 2 ఒలివ చెట్టు ఏమండి? 2 రాజులు కాదు. ఒకసారి కూడా 4వ వాక్యం. కంటు ఒలివ చెట్టు మాత్రం కాదు, అదేంటి అలాగా రాయబడిన కారణం? దీపస్తంభం. అర్థమయ్యలేదు. యేసు ఈ లోకములకు వచ్చినప్పుడు ఒక మాట చెప్పారు, నేను లోకానికి. తర్వాత శిష్యులకు చూసి చెప్పింది, మీరు లోకములకి వెలుగుగా ఉన్నాం. అర్థం తెలుసుకున్నారు. ఇది పరమగీతము 6వ అధ్యాయం 10వ వచనం. పరమగీతము 6 సాంగ్ ఆఫ్ 6:10 6వ అధ్యాయము 10 వచనం చదివితే, సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అందం కలిగి సూర్యుని అంద వచ్చమును కలను కనది చూసిన సైన్యము ఎవడు. స్తోత్రం. 2 విషయం అక్కడ రాయబడింది. శ్రద్ధగా వినండి. ఒకటి లేదు సంధ్యారాగం కాదు, చంద్రబింబ చంద్రం. 2 సూర్యుడు. ఏంటంటే 1 చంద్రము, 2 సూర్యుడు. చంద్రునికి ఏం లేదు, స్వయంగా వెలుగు లేదు. చంద్రునికి ఏమి లేదు, వెలుగుగా లేకపోతే కాంతి లేదు. కాంతి ఎక్కడ, వెలుగు ఎక్కడి నుంచి దొరుకుతున్నారు? సూర్యుని నుండి చంద్రులు పొందుకుండి రాత్రి కాలములో వెలుగు లోకానికి చూపించారు. స్తోత్రం. అంటే చంద్రునికి ఏం లేదు. అదే విధంగా సంఘము, సంఘ బిడ్డలకి ఏం లేవు, స్వయంగా వెలుగు లేదు. నీ వెలుగు ఎక్కడి నుంచి పొందుకోవాలి? ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి వెలుగు పొందుకొని రాత్రి కాలములు ప్రజలకేం చేయాలి?
వెలుగు చూపించాలి. స్తోత్రం. వైజాగ్ వెళ్ళిన వారు ఎంతమంది ఉందండి? అందరు వెళ్ళారా వైజాగ్? స్తోత్రం. వైజాగ్ వెళ్ళడం ఎందుకంటే నేను ఆర్కే బీచ్ లేదందా, అక్కడే ఒకటి ఉందండి, ఒక దానికి ఏం చెప్తున్నారు, లైట్ హౌస్. ఏంటండి లైట్ హౌస్? లైట్ హౌస్ అంటే మీకు అందరికి అర్థమైందా? అర్థమైనట్టుగా ఉంది. లేకపోతే 5వ తారీఖు 800 వస్తున్నారు, ఒక చూస్తూ. స్తోత్రం. ఆ లైట్ హౌస్ రాత్రి ఆమెను ఏమవుతుంది? వెలుగుతున్నది. వెలుగుతూ ఎందుకు వెలుగుతున్నారంటే సిగ్నల్. అవును, ఎందుకు వెలుగుతున్నా? సిగ్నల్ అంటే తెలుసు, ఏదైనా ఒక కారణం ఉంది కదా. కారణం ఏంటంటే నేను చెప్తానండి. సముద్రములు పటములు షిప్ దిక్కులు తెలియలేకుండా ఆడేమవుతుంది? ఆడ సముద్రములు తిరుగుతుంది. తిరిగినప్పుడు ఆ లైట్ ఏం చేస్తున్నారు? వెలిగినప్పుడు ఆ వారికి అర్థమైంది ఇక్కడ దగ్గర ఏముంది? సముద్రంలో కూడా ఒట్టుంది. ఒట్టు కాదు దేవునికి. ఆ బీచ్ దగ్గర అర్థాలు ఈ ఓడ వచ్చి స్టే చేయడానికి ఉన్న అవకాశం ఉండనట్టుగా తెలుసట. స్తోత్రం. హలో ప్రియులారా, నీ వెలిగితే రాత్రి ఆమన చీకటిలు తిరిగిన చాలా మందులు నీ వెలుగు చూసి వెలుగు దగ్గరకు వస్తుంది. నీలోనున్న వెలుగు ఇప్పుడు కూడా ఏం చేయలే, వెలుగలే. ఎందుకు? నీ చెయ్యిన పని స్థలములు, నీ చెయ్యిన కాలేజీలు, ఎక్కడే కాలేజీలు. అందుకే నా మెల్ల చెప్పింది. అందుకే నీ కాలేజీలు కూడా, నీ స్కూళ్ళు కూడా, నీ సంఘలు కూడా, నీ వ్యాపారములు కూడా నీ ఏం చేయాలి? వెలుగు చూపించిన బిడ్డలుగా మారినగా. స్తోత్రం కలిగినగా. యేసు ప్రభు చెప్పారు కదా, దీపం తొడిగించి వెలిగించి ఎక్కడ పెట్టకూడదు? కొంచెమండి ఆయన అర్థమైంది. అది ఎందుకు? కొంచెం ఎందుకండి? కొంచెం దేనికి వాడేది? కొంచెమా వెలుగు వాడేది? ధాన్యం అండి, అంటే ఆయన అర్థం వేరే కాదు. నువ్వు వ్యాపారం వలన, నీ బిజినెస్ వలన దేవుడు దీపం ఏం చేయకూడదు. ఎలాగా ఆపుతున్నది? కాటా ఇటు అటు చేసేయకూడదు. కాటా కాదు, నిజంగా అమ్మండి. అందుకే మీకు చెప్పిన, అందుకే మామిడికాయ మంత వేయకూడదని చెప్పడానికి కారణం అది వేసిన కాబట్టి నీ వెలుగు దీపానికి కంచెం కింద మోసేస్తున్నావు. స్తోత్రం. ఆంధ్ర బహుమానమైన స్తోత్రం ఎక్కువ ప్రేమించిన దేవుని స్తోత్రం. ఎస్ఎన్న గారి పాట ఉంది, నా దీపము నీవు వెలిగించినావు, సుడిగాలిలో నైనా జడివానలో నైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. హల్లెలూయా. పాడడానికి ఇష్టం ఉందండి సోదరు, కానీ అమ్మా ఆ పాట పాడిన మీకు అర్థమైందా? పాట పాడి తల ఊగడం కాదండి, ఆయన ఉన్న సారాంశం అర్థం తెలుసుకోండి. స్తోత్రం. ఏదంటే నిజండి, నా దీపం ఏమవుతుంది? ఎక్కడ? ఆ సుడుగాలిలో నా దీపం ఏమవును? ఆరిపోగలదట. స్తోత్రం. అందుకని దేవుడు బిడ్డల నీ వ్యాపారములు, నీ వ్యవసాయం చేసినప్పుడు, బిజినెస్ అయినప్పుడు దాని వలన దీపము ఆరిపోకూడదండి. రెండవది ఏసైనా పాత్రంతో ఏం చేయకూడదు. ఏంటి? ఎందుకు పాత్రం? పాత్ర దేనికి? పాత్ర ఈటింగ్, తినేదానికి. పాత్ర దేనికి? తింటే వలన
దాన్ని ముయ్యకూడదు. ఇంటి వలన దేవుడు దీపమే చేయకూడదు. ఆరిపోకూడదు. అదే అర్థం. నీకు అన్ని తినడానికి దేవుడి ఇచ్చారు కానీ అన్ని తినకూడదట. అంటే దానియేలు గ్రంథము 1:8 మీకు అందరికీ తెలిసిన వాక్యమే. ఆహారంతో నేను దేవుని అపవిత్రపరచను. దొరికిన వాడు చదవండి తల్లి. 1:8. ఎలాగ దానియేలు చెప్పారు? చెప్పండి చెప్పండి. రాజు ఇచ్చిన భోజనం మూలముగా అంటే రాజు ఇచ్చిన భోజనం ఏంటి? ప్రాబ్లం ఉందా? కొందరు పాటలు ఆఖరి తింటే ఏంటి ప్రాబ్లం? రాజు ఇచ్చిన మందు బాబు అన్ని తినకూడదురా మనకు. దేవుని సంఘ బిడ్డలకి అన్ని ఏం చేయకూడదు. అందుకే పాస్టర్ గారు చెప్పిన కొన్ని వదులు అని చెప్పినప్పుడు నాతో చెప్తుంది ఇది వేరే సిద్ధాంతం ఏట. సిద్ధాంతం కాదురా, బైబిల్ సిద్ధాంతం. బైబిల్ నేర్చుకో, బైబిల్లో సారాంశం నేర్చుకో. నీకు బైబిల్ తెలియకుండా నీ ఏదో మాట్లాడుతున్నారు. నాకు మొత్తం తెలియదు, కొంచెం తెలిసింది కరెక్ట్ గా తెలుసు. దేవుడికి స్తోత్రం కలిగింది కాక. అందుకే నేను బైబిల్ మొత్తం తెలిసాను అని చెప్పలేదు. నాకు తెలిసినది కొంచెమైన కానీ కరెక్ట్ గా తెలుసు. స్తోత్రం. అందుకే నేను చెప్తున్నారు, మీరే ఇది తినకూడదు నేను చెప్పారు కదా ఇది ముందుకు. అది నేను తినకూడదు. తింటే ఆ తింటికి వలన దేవునికి ఏమవుతుంది? నీ దీపం మారిపోతుంది. సహోదరా, చాలా మంది విశ్వాసుల దీపం మారిపోవడానికి ఉన్న కారణమేమనగా అన్ని తింటున్నారే. తినకూడదని కూడా తిన్నుతున్నారు కాబట్టి ఆరిపోతున్నారు. స్తోత్రం. వీళ్ళారా అర్థమైందా లేదా? అర్థమైంది పెడతామని స్తోత్రం చెప్పండి. రెండవది దీపం వెలిగించి ఎక్కడ పెట్టదు? అంటే మంచం కింద పెడితే ఏమవుతుంది? మంచం అది ఎలాగా కాలిపోవడం కాదు. అది మంచం దేనికి? నిద్రపోతూ ఎక్కువ నిద్రపోతా అయితే సాలోమన్ గారు చెప్పండి 6వ ఇంకా నిద్ర ఇంకా కొంచెం కొనిపోడు అలాగా చదవండి. కొంచెం నిద్ర కునుకుపాటు 6వ అధ్యాయంలోకి రండి. మీరెందుకు స్వాతంత్రం కలిగిన కాదు. దొరికిన వాడు చదవండి. 6వ అధ్యాయంలో ఉంది. నేను కూడా చూసుకున్నారా? ఎక్కడ ఉందండి? 6వ అధ్యాయములో 10వ వచనం చూడండి. 10వ వచనం. ఇక కొంచెము నిద్రించదనని కొంచెము కునుకదనని ఇంకా కొంచెం నిద్రించదనని ఇంకా కొంచెం కునుకదనని కొంచెము సేపు చేతులు ముడుచుకొని అంటే చేతులు ముడుచుకొని పరుండు తినమని అనుకుందరు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు అంటే ఈ నిద్ర ఎక్కువ అయితే దీపమేమవుతుంది? దావీదు 6వ కీర్తన మీద ఏం చెప్తున్నారు? నా మంచం మీద నా కన్నీరు ఏం చేస్తున్నారు? విడిచిపెట్టుతున్నారు. స్తోత్రం. దేవుడు సంఘమా, ఈ రాత్రి నేను చెప్పిన మాట మరిచిపోకూడదు. దేవుడు ఇవ్వలేని టైములు, మంజం లేని టైములు ఎన్నో కన్నీరు కాచి ప్రార్థన చేసి ఉంటి వారి ఇప్పుడు మంజం దొరికిన తర్వాత ఈ వాక్యం అనుసరించి ఇంకా కొంచెం నిద్రించి మంచిగా నిద్రించి కొనుకదను ఆ చేతులు ముడుచుకుంటారు అంటే నీకు అర్థం అవ్వలేదు. ఈ 2 చెయ్యి దగ్గర ఇలాగ పెట్టి లోపలికి పట్టింది 2 కాళ్ళు ఎక్కడికి ఎక్కువ నిద్ర వచ్చినప్పుడు ఇలా పడుకోవడం. స్తోత్రం. మీరందరూ ఇక్కడ లేదని అనుకున్నారు. స్తోత్రం. అందుకని దేవుడి సంగమా దీపం మారిపోకూడదండి. యేసు ప్రభు చెప్పారు, నీ లోకానికి నేను కొన్ని దినముల తర్వాత ఈ వెలుగేమవుతుంది? ఆరిపోతుంది. ఈ వెలుగేమవుతుంది? అది ఆరిపోయిన మునుపు నిన్ను ముట్టించి నేను వెళ్ళిపోతున్నా. ఆ దీపం నీలోనికి ముట్టించి వెళ్ళిపోతాను. ఇంకా ఆ దీపం ఏం చేయాలి? లోకములకు వెలుగుగా చూపించండి. విక్రమరావు సంఘ బిడ్డలారా, ప్రియులారా,
కరుణించి నేను కాలు పట్టుకొని చెప్పిన ఒక మాట ఏమనగా, దేవుడు బిడ్డలారా నీ వెలిగించిన ఒక దీపంగా నిలబడినగాక, ఈ దినముల సంఘములు వెలిగించిన దీపంగా మారినగాక. అదన్నీ చెప్పడానికి నాకు ఇష్టం ఉంది, కానీ అక్కడికి నేను వెళ్ళలేదండి. స్తోత్రం. అప్పుడు ఇప్పుడు నేను చెప్పుతున్నాను మాట మరి చెప్పకూడదండి. ఆ దీపం ఈ దీపం, ఆ దీపం మారిపోయింది. యేసయ్య దీపము ఆరిపోయింది. ఈ దీపం కూడా కొన్ని దినముల తర్వాత ఏమవుతుంది? ఆరిపోకుండా పైకి వెళ్ళిపోతున్నారు. ఏ దీపం ఏమవుతుంది? ఆరిపోకుండా పైకి పారిపోతున్నారు. పైకి పారిపోయినప్పుడు ఈ భూమిలో ఇంకేం లేదు, వెలుగు లేదు. దాన్ని బట్టి దేవుడు ఇద్దరు సాక్షులకి పంపించాడు. ఆడు ఒలుగు చెట్టుగా నిలబడుతున్నాడు. ఆడు ఒలుగు చెట్టుగా మాత్రం కాదు, ఆ యూదుల సమూహము. అంటే ఈ రెండు సాక్షులు వాక్యం చెప్పినప్పుడు, రెండు సాక్షులు వాక్యం చెప్పినప్పుడు 1,44,000 మనుషుడు మారు మనసు పొందుతుంది. వారందరూ ఈ లోకములకి ఏమవుతుంది? ఎంతమందికి అర్థమైందో? నాకు అర్థమైంది, మీకు అర్థమైంది. అల్లెళ్ళి ప్రియులారా, ఆ యూదులు కూడా ఆనాడు భయంకరమైన శ్రమ కలిగిన దినములు లోకములకి ఏమవుతుంది? వెలుగుగా నిలబడుతుంది. ఆ ఇద్దరు సాక్షులు వచ్చి వాక్య పరిచేసి వారు దీపం వెలిగించారు. వారు ఆ దీపం ఏం చేశారు? 1,144,000 మందికి ఆ దీపం ముట్టించి అరే ఆ సాక్షి ముగించిన తర్వాత వారు వెళ్ళిపోతారు. నీ కూడా ఏ స్తోత్ర లోకములు వెలిగించినట్టుగా ఆనాడు ఇద్దరు సాక్షులు వచ్చి వెలిగిస్తుంది. దేవునికి స్తోత్రం. రెండు ఒలివ చెట్టు రెండు అభిషేక్తుడండి స్తోత్రం. ఆమేన్. అంటే ఈ రెండు సాక్షులు చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఇది గురించి ఎక్కడ రాయబడింది అంటే కొంచెం కూడా తేటగా సక్రియ 4వ అధ్యాయము 2 నుండి కిందకి చదువుతండి. దాని మీద ఒక ప్రమిదను, దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి. మరియు 2 ఒలివ చెట్లు దీపస్తంభమునకు కుడి ప్రక్క ఒకటియు ఎడమ ప్రక్క ఒకటియు కనబడుచున్నదని చెప్పి, నా ఏలినవాడా ఇదేమిటని నాతో మాట్లాడుచున్న దూతను అడిగితిని. నాతో మాట్లాడుచున్న దూత, ఇదేమిటో నీకు తెలియదా అని అడగగా, నేను నా ఏలినవాడా నాకు తెలియదంటిని. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బయలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను అనేటారండి. అంటే మనం ఆ విషయం అక్కడికి వేరే విషయం అవుతుంది. ఇక్కడ జరుగుతుంది అంటే ఆ నిలబడినంటే అంటే ఒలుగు చెట్టు 2 అభిషేక్తుడట. స్తోత్రం. 2 అభిషేక్తాడు. ఒలివి చెట్టు ఏమండి? స్తోత్రం చెప్పొచ్చు కదా. ఎందుకు స్తోత్రం చెప్పడానికి? అందుకే స్తోత్రం. అంటే ఈ ఒలివికి ఒక గుణం ఉందండి. స్తోత్రం. ఒలివికి అంటే ఆనాడు నోహావు గారు వాక్య పరిచయం. ఎన్ని సంవత్సరం వాక్య పరిచయం చేశాడు? 120 సంవత్సరం. తర్వాత ఏం జరిగింది? పెద్ద వాన వచ్చి, వర్షం వచ్చి భూలోకం మొత్తం ఏమైంది? నీళ్ళతో నింపి ఉండేది. స్తోత్రం. నింపి ఉండినప్పుడు స్తోత్రం కలిగిన గాక ఆ నీళ్లు తగ్గిందా లేదా అని తెలియడానికి 2 సాక్షిని పంపించేది. సాక్షి నీ చెప్పినది, అది బైబిల్ లేదు. అలాగా నీ అయ్యగారు చెప్పారని చెప్పుకొని అది పట్టుకొని తిరుగుతండి. కొన్ని విషయంలో తిరగండి, ఇది తిరగకూడదు. స్తోత్రం. ఏదే 2 పక్షులకి సాక్షులకి పంపించి, ఎవరైనా చాలా సంవత్సరం ఉండి 1 సంవత్సరం 10 రోజులు ఉండి ఈ ఓడ పైన లోపల ఉంటాం, ఇంకా నీ ఏం చేయాలి? బయటికి వెళ్ళి తగ్గిందా లేదా అని తెలియడానికి దేవుడు నోహావు గారు 2 పక్షిని పంపించారు. కాకి పిండండి, ఆడికి పిన్న ఎప్పుడైనా చెప్తాం.
పావురం వెళ్ళి ఏం చేశారు? ఆయన ఫస్ట్ వెళ్ళినప్పుడు ఏం చేయాలి? ఏం తెచ్చుకోరు, తిరిగి వచ్చారు. తిరిగి వచ్చాడు కాదుగా. రెండో చుట్టూ వెళ్ళి తిరిగి ఒలువు ఆక, అది కొమ్ము కాదు ఆక, ఆకులు ఏం చేసుకున్నారు? నోట్లు పట్టుకొని తిరిగి వచ్చారు. స్తోత్రం. ఒక సంవత్సరం 10 రోజు వరకు నీటిలో ముడిగిన ఒలువాకేమవలేదు, పాడిపోవడం కాదు, కుళ్ళిపోవడం కాదు, అది వాసన పోగలేదు, అది నీటిలో పడి ఏమైనా పాడైపోలేదు. ఎందుకంటే ఆ ఒలువు ఆకులేమి ఒలువోయలు ఉన్నది కాబట్టి. స్తోత్రం చెప్పలేదు కదా. ఎన్ని వారి వచ్చిన గాని, ఎన్ని సమస్యలు వచ్చిన గాని, అభిషేక తైలం నీ తల మీద ఉండే, నీకెన్ని సమస్యలు వచ్చినప్పుడు నియమలు కోలిపోవును, నశించిపోవును, నీ కుటుంబ నాశనమాగను. ఈ రాత్రి నీకు అర్థమైందా తల్లి? అభిషేకం ఉంటే నీ ఓడిపోవదు తల్లి, అభిషేకం ఉంటే నశించిపోవను. ఎందుకంటే చెప్పు, నా ఒలువు ఆకలిగా మారిపోతామని చెప్తా భావం. అప్పుడు అర్థమవుతున్నారు, ఆయన ఉంది కాబట్టి, ఆయన ఉంది కాబట్టి. ఓకే. తర్వాత ఇక్కడ నేను చెప్పినప్పుడు ఏంటంటే, దేవాలయములున్న ఒక దీపం గురించి చెప్పుతున్నారు. ఎక్కడ ఉందండి? ఇప్పుడు దేవాలయం ఉందా మనకి? తల ఊగడం కాదు, ఇప్పుడు ఇదేంటి? ఇల్లు ఇల్లు ఇది చూసి చాలా మంది చెప్పుతున్నారు ఇదే ఇల్లు ఇల్లది. ఏంటో చెప్తున్నాడు. మన దేహమే ఈ ఆలయము పడగొట్టి ప్రార్థనా మందిరమును సమస్త జనము ప్రార్థనా మందిరముగా పిలువబడు. ఏది? ఇదా? ఈ మందిరం. అది చెప్పరాదు. ఈ మందిరం ఇల్లుని దేవాలయంగాను, ఇల్లులేని వీరేంగండి. కొందరికి ఈ వాక్యములున్న మర్మములు అది అర్థం ఎందుకంటే తెలియట్లేదు. పాత నిబంధనలు ఉన్న దేవాలయం మనసులు ఉంచుకొని ఇప్పుడు చెప్పొద్దు. అంటే మనిషి అంటే హస్త నిర్మిత మందిరములు దేవుడు ఏం చేయలేదు, దేవుడు నివసించలేదు. ఇప్పుడు నివసించడం మనలోనిలే. మనమే దేవునికి దేవాలయగా మారాలి, మనం దేవునికి మారాలి. ఇదే దేవునికి మందిరం. అంటే కొందరు దేవాలయములకు దేవుని మహిమ ఇదిలి దిగితే ఎటు ప్రయోజనం లేదు, నీలోని దిగంటే మహిమ. స్తోత్రం. ఏంటండి? మందిరములు కాదు, ఈ మందిరములు దిగండి. ఏ మందిరం అంటే దేవుని మందిరములు ఒక్క చోటలు ఉన్నత స్థలం కాదు, సంచరించిన మందిరం. దేవుని దేవాలయం ఏదండి? స్తోత్రం. అప్పుడు ఇప్పుడు ఇది సర్వజనములోకి దేవాలయం పిలవక్కర్లేదు, ఇది దేవునికి మందిరం అని పిలువబడాలి. అది ఆనాడు ఆ మందిరములు కలగ పిలిచారు. అది సలోమోను గారు ప్రార్థన చేసినప్పుడు ఇది నాకు తెలియదు, అది నాకు తెలుసు. ఆ మందిరికి పిలిచారని నేను ఇప్పుడు ఎందుకు చెప్పుకొని తిరగడం? మనం ఉంటున్నప్పుడు ఆ మందిరం గురించి చెప్పడం ఎందుకు? ఒరిజినల్ ఉన్నప్పుడు డూప్లికేట్ గురించి చెప్పుకొని తిరుగుతున్నారు. సోదరం, 1 క్లాసులకు కూర్చుని వాడు ఇప్పుడు అది చెప్పుకొని తిరిగేటప్పుడు ఇప్పుడు కాలేజ్ చదువున్న పిల్లల గురించి చెప్పుకొని తిరగండి. సోదరం కదా. పాత నిబంధన 1 క్లాసు, కొత్త నిబంధన కాలేజ్ అండి. సోదరం కలిగిన కాక. అదే ప్రియులారా, నాకెప్పుడు ఇష్టం కొత్త నిబంధన వాక్యం చెప్పడమే. స్తోత్రం. యేసయ్య గురించి చెప్పడమే, అదొక ఘనమైనది. దావీదు గురించి చెప్తే మనకేం దొరుకుతుంది? ఏం దొరకదు. ఆయన స్వభావం దొరుకుతుంది తప్ప. దావీదు గురించి చెప్పకూడదని చెప్పదు, అని గురించి మాత్రం చెప్పుకొని తిరగద్దు. దానికంటే బంధువుని దావీదు కంటే గొప్పవాడు యేసయ్య గురించి చెప్పండి. అది గురించి చెప్పండి. ఎవరి గురించి చెప్పిన కానీ చివరికి వచ్చినప్పుడు ఎవరు రావాలి? అదే స్తోత్రం. ఆయన లేకపోతే మనం సున్నా. స్తోత్రం. పోనండి. అప్పుడు నేను చెప్పండి, ఆ దేవాలయ లోపల ఏముంది?
ఒక దీప వృక్షం ఉంది. ఆ దీప వృక్షములకి ఏముంది? 7 స్తంభం కాదు, చదువు. 7 దీపములు. అది 7 దీపం ఉంది. ఒక్క దీపం దానికి ఏముంది? 7 కొమ్ములు ఉండినట్టుగా. అవును కదా, స్తోత్రం. 7 కొమ్ములు ఉండినట్టుగా ఉంది. స్తోత్రం. ఇప్పుడు అర్థమైందా? అదే చెప్పుతున్నారు. స్తోత్రం. ఇప్పుడు ఆ దీపము నుండి ఏమొస్తున్నారు? అమ్మా చదవమ్మా. 7 దీపములకు ఆ. దీపమునకు పడేసి ఆ, గొట్టములను గొట్టమండి. గొట్టములు ఏటది? గొట్టములండి అండి అన్న. పైప్. ఆ పైప్ ఎందుకంటే ఆ వేసిన నూనె ఏం చేయాలి? ఇది కొందరికి అది వేసారు కానీ బయటికి రాదు నూనె. నీ ఆ దీపం వేరెవరు కాదు, మనమే. నీ దీపం ఏం చేయాలి? వెలగాలి. స్తోత్రం. అది వెలగడానికి నూనె ఉంది. ఏంటి నూనె?